ఐఈసీ అంటే ఏంటి? ఐఈసీ స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఐఈసీ ఏం చేస్తుంది ఒకసారి చెప్పండి. సో ఐఈసీ అంటే ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ అండి. ఇది వరల్డ్ ఎగ్ ఫార్మర్స్, ఎగ్తో సంబంధించిన వాళ్ళందరూ గ్రూపింగ్ అనమాట. ఇప్పుడు ఒక 65 సంవత్సరాలు అవుతుందండి స్టార్ట్ చేసేది. సో అబౌట్ 80 కంట్రీస్ మెంబర్స్ దీంట్లో. ఇప్పుడు మెయిన్ ఒక ఉద్దేశం స్టార్టింగ్లో చేసిన ఏంటంటే అందరినీ ఇండస్ట్రీకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి, అందరూ వచ్చి కలుస్తానికి, ఇష్యూస్ అండ్ అది మాట్లాడుకుంటాను అండ్ నెట్వర్కింగ్ కూడా, ఒకళ్ళకి పరిచయాలు, బిజినెస్ పెంచుకుంటాను అని కూడా. క్రమంగా ఇట్ హెస్ ఎవాల్వ్డ్ అండ్ ఆల్ దట్. లాస్ట్ 2 years నేను చైర్మన్షిప్ అయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మా ఇప్పుడు వరకు ఒక విధంగా చెప్పాలంటే మెంబర్షిప్ ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్ నుంచే ఉందండి, చాలా మటుకు. ఐ వుడ్ స్టిల్ సే 80% వాజ్ వెస్టర్న్ కంట్రీస్, వేరాజ్ 60% ఆఫ్ ద వరల్డ్ ఎగ్ ప్రొడక్షన్ ఇస్ ఇన్ ఏషియా. సో చైనా 35%, ఇండియా 15%, అట్లాగా మనం చూసామంటే. సో మెంబర్షిప్ ఇప్పుడు ఏషియా నుంచి కానీ జనరల్గా వరల్డ్ నుంచి మిగతా కంట్రీస్ నుంచి ఎట్లా పెంచాలన్నది ఒకటి. రెండోది, మీరు 2030కి వెళ్ళారంటే నేను అనుకుంటాం 75% ఆఫ్ ద వరల్డ్ ప్రొడక్షన్ విల్ బీ ఇన్ ఏషియా. డెవలపింగ్ వరల్డ్ చూసారంటే 90% అయిపోద్దండి. ఇంకా యూరోప్, యుఎస్ కలిపి మేబీ 10%కి వచ్చేస్తాయేమో. సో దానికి కావాల్సింది ఏంటి మనకి ఏంటన్నది. సో అప్పుడు ఏంటంటే మేము ఇప్పుడు వరల్డ్ యావరేజ్ 165 ఎగ్స్ ఉందండి, దాన్ని నెక్స్ట్ 10 yearsలో 365 చేయాలన్న మిషన్. అంటే ఇప్పుడు మీరు చైర్మన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా చేయాలని మీరు పెట్టుకున్నారన్నమాట. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? బిఫోర్ ఆఫ్టర్ దట్ మీరు ఎలా చేయాలనుకుంటున్నారు? ఇంతకు ముందు అంటే అదే సంవత్సరం 2 సార్లు కలిసేవాళ్ళం అండి. వీ యూస్ టు లెర్న్ ఎ లాట్ అండ్ బట్ ఇష్యూస్ వేర్ మోస్ట్లీ ఏమంటారంటే వెస్టర్న్ వరల్డ్ ఇష్యూస్ అనమాట. డెవలపింగ్ వరల్డ్ ఇష్యూస్ ఏంటన్నాయో మాట్లాడేవారు. కానీ ఇండస్ట్రీ ఏమో అవసరం అన్నా, ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ అన్నా చెప్పాలంటే డెవలపింగ్ వరల్డ్ ఆర్ నాన్ డెవలప్డ్ వరల్డ్, దట్ వాజ్ డామినేటింగ్. సో ఇప్పుడు ఆఫ్రికా చూసారంటే చాలా మందికి అసలు అంటే ఒక విధంగా ఇండియా మనం ఇప్పుడు 81 ఎగ్స్కి వచ్చామండి. 2 years బ్యాక్ 75 ఎంత 72 అనేవారు, ఇప్పుడు 81కి వచ్చాం. 8 eggs పెరిగిందండి. యాక్చువల్లీ కోవిడ్ టైంలో బాగా పెరిగింది, 8 eggs వరకు పెరిగింది. నీడ్ చూసారంటే మనకు ఎక్కువ ఉందండి. రోజుకు గుడ్డు తింటే 95% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మాల్ నరిష్మెంట్ పిల్లలకు కానీ, మదర్స్కి, ఎక్స్పెక్టెడ్ మదర్స్కి కానీ, ఉమెన్కి కానీ, వృద్ధులకు కానీ మీకు 95% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి. సో ఇట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్. ఇది 5-6 రూపాయలకి మీకు డైలీ ప్రోటీన్ వస్తుంది, మనకి బాడీ కావాల్సిందంతా దొరుకుతుంది. ప్రోటీన్ యాక్చువల్లీ ప్రోటీన్ ఇస్, అందుకే మేము సో దట్స్ ద లైన్ వి సేయింగ్ ఇట్స్ మోర్ దెన్ పర్ఫెక్ట్ ప్రోటీన్. మెడికలీ దీన్ని గుడ్డుని పర్ఫెక్ట్ ప్రోటీన్ అంటారండి. మిగతా అన్నిటిని గుడ్డుతో కంపేర్ చేస్తారు, దాని పర్ఫెక్షన్ ఎంత ఉందని చెప్పి. అంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ స్టాండర్డ్ అనమాట. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ దట్ హావ్ సెట్. అండ్ సో పెద్ద మనిషి అన్నట్టు ఆ మదర్స్ మిల్క్ తర్వాత బెస్ట్ ఫుడ్ ఫర్ హ్యూమన్స్ ఏంటంటే గుడ్ అని. ఎందుకంటే మదర్స్ మిల్క్ తోటి క్లోజెస్ట్ మ్యాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫైల్ ఏంటంటే గుడ్ అండ్. సో అంటే అంత మంచిది అని చెప్పారనమాట. ఎగ్జాంపుల్, ఇంకా అమ్మ పాల తర్వాత అంత మంచిది, అంత మంచిది ఇది. సో ఇప్పుడు కౌ మిల్క్ కూడా, బఫెలో మిల్క్ కూడా మీకు ఆ ప్రొఫైల్ ఉంటుందండి. సో ఒక గుడ్డు, ఒక 60 గ్రాముల గుడ్డు, ఒక గ్లాస్ మిల్క్ సేమ్ అండి మీకు వచ్చే ఇది. అలాగని చెప్పి మీరు అన్ని గుడ్లు లేదనండి మిగతా కదా. మీరు జనరల్ స్టాండర్డ్ ఏమంటారండి, మినిమమ్ కేజీ బాడీ వెయిట్కి, మన వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ మినిమం తినాలంటారు ఎవ్రీడే. సో అట్లాగన్నారు అనుకోండి, మీరు 75 kgs యావరేజ్ తీసుకున్నా, 70 kgs తీసుకున్నా 70 గ్రాములు తినాలంటే చాలా కష్టం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే నేను లాస్ట్ 2 years నుంచి నా ఓన్ హెల్త్ కోసం 1.5 grams తిందాం అనుకుంటుంటే రోజు చాలా కష్టం. నేను 5 గుడ్లు తింటానండి రోజు, ఫుల్ ఎగ్స్ అండ్ పెరుగు అన్ని తిన్నా కూడా నేను ఐ కాంట్ మేకప్ ఈవెన్ 50% ఆఫ్ ఇట్ డైలీ. మా అబ్బాయి హూజ్ బాగా రోజు జిమ్, స్పోర్ట్స్ బాగా గట్టిగా ఆడుతాడు, వాడేమో 2.5 grams అని పెట్టుకున్న టార్గెట్. ఆడు 20 గుడ్లు తింటాడు. ఆడు అదే ఈ స్ట్రగ్లింగ్ టు మీటప్. సో మనకు అనుకున్నంత సింపుల్ కాదు అది, ఎస్పెషలీ మన డైట్లో. ఎందుకంటే మన డైట్లో ఏంటంటే వి ఈట్ టూ మచ్ కార్బ్స్ ఎక్కువ. అంటే ఫస్ట్ నుంచి మనకి అది అలవాటు అయిపోయింది. అలా అంటే ఇప్పుడు మా తాత తినేవారండి. ఆయన ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చిందంటే 10-12 మామిడికాయలు తినేవారు ఒకేసారి. 100 వరకు బతికారండి ఆయన. కానీ నాకు తెలిసి 90 to 93 వరకు కూడా రోజు సైకిల్ మీద పొలం వెళ్ళి తిరిగి వచ్చి రోజు 30-40 కిలోమీటర్లు సైక్లింగ్ చేసేవాడండి ఆయన. అది లాస్ట్ 50 yearsలో మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. సో వీఆర్ నాట్ రికగ్నైజింగ్ దట్. అప్పుడు తినేవారు కదా అంటే. ఇంకోటి
ఎక్కడో 100 మందిలో 2-3 70 దాటేవారండి ఏజ్ అప్పట్లో. మనం వాళ్ళ 2-3 పట్టుకుని చూడండి మా నాన్నమ్మ అలా బతికిందంటాం. బట్ ఎంతమంది బై 40-50 చనిపోయారండి. సో అదే అనమాట మెయిన్ ఇష్యూ ఇక్కడ. సో గుడ్లు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ వెరీ సింపుల్ ఈజీ వే టు గెట్ గ్రేట్ హెల్త్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇప్పుడు మేము పుష్ చేస్తున్నాం ఇంటర్నేషనల్గా రికగ్నిషను. అంటే ఈ వరల్డ్ ఎగ్ డే ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అంటారా? సో 25 years బ్యాక్ వియట్నాంలో స్టార్ట్ చేశారు ఇది. అప్పుడు చైర్మన్ ఏంటంటే వీ నీడ్ టు సెలబ్రేట్ 1 day ఎగ్స్ గురించి, ఎగ్ ఫార్మర్స్ గురించి మనం సెలబ్రేట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు. సో లాస్ట్ 4-5 years నుంచి నేను బోర్డులోకి వచ్చిన తర్వాత వీ స్టార్టెడ్ పుషింగ్ ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ లేకపోతే సోషల్ మీడియాలోని. అంతకు ముందు ముట్టి ఫార్మర్స్ నిజానికి అవేర్నెస్ కూడా వస్తుంది, చాలా పెరిగింది, చాలా పెరుగుతుంది. మన ఎక్స్పెక్టేషన్స్ కూడా రీజనబుల్ లెవెల్లో ఉండాలండి. ఒక సడన్గా ఇప్పుడు 81 నుంచి 100 ఏమనుకోండి, అది కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ కెపాసిటీ ఉండాలి, దానికి మళ్ళీ మొక్కజొన్న కావాలి, మళ్ళీ సోయా కావాలి. సో అవన్నీ కూడా క్రమంగానే పెరగాలి. కానీ సో అది దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ అండి. నేను అనుకుంటాం చైనా ఒక 25 సంవత్సరాల క్రితం చూస్తే మనకి చైనాకి 20 గుడ్లు తేడా ఉండేదండి. మనం 25 ఉంటే వాళ్ళు 50 దగ్గర అక్కడ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు 300 దగ్గర ఉన్నారండి, మనం 81లో ఉన్నాం. కానీ వచ్చే 20 yearsలో మనం వీల్ క్యాచ్అప్ టు చైనా. సో అండ్ మీరు నిజంగా సీరియస్గా హెల్త్ అది ఇది అన్నారంటే ఒక గుడ్డు కూడా సరిపోదండి. యూ హావ్ టు ఈట్ మోర్ దెన్ 1 egg. ఫుడ్ ఈస్ ద మెయిన్ మెడిసిన్ అన్నది అర్థమైంది నాకు లాస్ట్ 2 yearsలో. ఈ లాక్డౌన్లోని స్టడీడ్ అ లాట్ అబౌట్ ఇట్. లాస్ట్ ఇయర్ కూడా ఒక 20 books చదివాను. మెటబాలిజం ఏంటి, హెల్త్ ఏంటి అది చూసి. సో మెయిన్ మీరు యూ కెన్ నెవర్ అవుట్ ఎక్సర్సైజ్ బ్యాడ్ డైట్. మీరు బ్యాడ్ డైట్ తిని దాన్ని ఏదో ఎక్సర్సైజ్ వాళ్ళు చేసుకుంటారంటే ఎవరితోటి అవ్వదు. ఫస్ట్ మనం ఇంటేకే ప్రాపర్గా ఉండాలి. ఇంటేక్ ప్రాపర్గా ఉన్నదంటే మీకు 90% ఆఫ్ ది ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయండి. చాలా మందికి ఏదైనా జెనెటిక్ కండిషన్స్ అది ఇది ఉంటే వేరే ఇష్యూ, కానీ బట్ దట్ ఫ్రాంక్లీ ఈజ్ నాట్ మోర్ దెన్ 1-2% ఆఫ్ ద పీపుల్ అండి. టైమింగ్స్ పర్ఫెక్ట్గా పెట్టుకొని ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే మీరు అన్నట్టుగా చాలా ఇష్యూస్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే మన దేశం ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే చాలా నివేదికలు చెప్తున్న పౌష్టికాహార లోపం ఉంది అని. సో ప్రభుత్వాలు కూడా ఈ లోపాలకు నివారణకు అనేక కార్యక్రమాలు తీసుకొస్తూనే ఉన్నాయి. సో ఇంకా ఎటువంటి పరిష్కారాలు చూపిస్తే మంచిది అంటారు? అంటే గవర్నమెంట్ వైజ్గా కావచ్చు, ఎలాగైనా కూడా ఆ లోపాలు మనం సరిచేసుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు ఉంటే మంచిది అని మీరు అనుకుంటున్నారు? మన ఒకటండి, మన 2 రాష్ట్రాలు మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే 70s, 80sలో ఉన్న ప్రాబ్లమ్స్, ఆకలి అవన్నీ అది సాల్వ్ చేస్తారు. దే హవ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆఫ్ దట్. సో అదైతే డెఫినెట్గా మనం మెచ్చుకోవాలండి. అండ్ ఇప్పుడు కూడా ఐ థింక్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వేర్ దే టేకింగ్ కేర్ ఆఫ్ పీపుల్. ఈ కోవిడ్లో కూడా దే మేడ్ ష్యూర్ ఎవరికి ఆకలి లేకుండా, ఏమీ లేకుండా. ఇప్పుడు అవసరం ఏంటంటే ఇస్ దట్ ద రైట్ ఫుడ్, కరెక్ట్ ఫుడ్ తింటున్నారా లేదా. సో మేజర్గా చూసారంటే మనకి ప్రోటీన్ షార్టేజ్. మీరు అన్నట్టుగా ఆకలి అనేది పక్కన పెట్టాం, అది అయిపోయింది. ఇప్పుడు ప్రాపర్గా తీసుకుంటున్నామా, ఏం తింటున్నాం, ప్రోటీన్ సరిగ్గా వస్తుందా లేదా అన్నది ఇస్ ద మెయిన్ థింగ్. అండ్ దాంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, కానీ ఐ ఫీల్ దే హవ్ నాట్ గాన్ మొత్తం ఫుల్గా వెళ్ళలేదని, రీచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు గుడ్లు ఉన్నాయండి, మిడ్ డే మీల్లో ఉన్నాయి, లేకపోతే అంగన్వాడీలో ఉన్నాయి, కానీ చేస్తున్నారు, చేయట్లేదని చెప్తలేదండి. బట్ ఐ ఫీల్ ఏంటంటే దాన్ని ఎప్పుడే ఇష్యూ వచ్చినా ఇది కొంచెం సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటుంది. సో రోజు ఒక గుడ్డు పిల్లలకి జారుతుందా లేదా అన్నారు అనుకోండి, స్కూల్ నడవలేదు. సో అది అక్కడ ఈ సైడ్ ట్రాక్ అయిపోయినాయి. పాలసీలు అనౌన్స్లే చేస్తున్నారు కానీ ఇంప్లిమెంట్లు అవుతులే. సో ఐ థింక్ అది మెయిన్ ఇష్యూ. అండ్ చెప్పాను కానీ ఇప్పుడు ఒక ఆఫీసర్ చెప్పారు 2014లో ఆంధ్రాలో 3 గుడ్లని ఉండేది, కానీ ఆ పిల్లలకి వారానికి గుడ్డున్నర కానీ వెళ్ళేది కాదండి. సో వెంటనే నన్ను అడిగితేనే అన్నాను, ఫస్ట్ అది ఫిక్స్ చేయండి సార్, 3 గుడ్లు ఫార్మర్స్ దగ్గర తీసుకోండి, 3 గుడ్లు పిల్లలకి పెట్టండి, మిగతాదంతా నాకు ఇష్యూ కాదు, మిగతా నా ప్రాబ్లం కాదని. సో 6 monthsలో అది ఫిక్స్ చేశారండి వాళ్ళు. దే స్టార్టెడ్ మేకింగ్ షూర్ దట్ వాస్ హ్యాపెనింగ్. సో 2 years తర్వాత ఆఫీసరు ఆయన వచ్చి 5 eggs చేసేస్తున్నాం సురేష్ అని అన్నారు. ఏంటి సార్, నేను వచ్చి ఇంకా మాట్లాడిన కూడా అడగలేదు కూడా మేము వచ్చి మిమ్మల్ని అంటే, లేదా ఆయన అన్నారు, లేదు వీ హ్యావ్ సీన్ పబ్లిక్ ఇన్ హెల్త్లో దిస్ ఇస్ ద చీపెస్ట్ అండ్ ద బెస్టెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వీ హ్యావ్ ఎవర్ మేడ్ అని. నన్ను అడిగితే 6 గుడ్లు మినిమం చేయాలండి వీక్లీ. అండ్ బోత్ ఫర్ ఎక్స్పెక్టెడ్ మదర్స్ అంగన్వాడీలోని అండ్ స్కూల్లో చేశారంటే
మీకు దాని బెనిఫిట్ విపరీతంగా ఆల్రెడీ ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ ఆర్ డూయింగ్ బెటర్ దెన్ మెనీ అదర్ స్టేట్స్ ప్రైమర్లీ బికాస్ ఆఫ్ ద మిడ్ డే మీల్ స్కీమ్ అండ్ అంగన్వాడీ కొంచెం ఇంప్లిమెంటేషన్ ఇస్ ఎఫెక్టివ్ బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఏ తమిళనాడు అండ్ కేరళ బికాస్ వాళ్ళు ఏంటంటే మీకు ఎవ్రీడే ఎగ్ అండ్ ఇంకా బాగుంది అంటారు వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఇస్ మచ్ మోర్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు కర్ణాటక కూడా అనౌన్స్ చేస్తుందండి దే వాంట్ డూ ఎవ్రీడే 1 egg ఈ 4 months ఎక్స్పెరిమెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి చేద్దామని చెప్పి. ఐ థింక్ ఓవరాల్ మనం అదొక్కటి మా ఇండస్ట్రీ తరపు నుంచి మేము అడిగేది ఏంటంటే అదొకటి ఫిక్స్ చేస్తే డెఫినెట్గా మన ఫార్మర్స్కి లాభం ఉంటుందండి. పౌల్ట్రీ ఫార్మర్స్ లాభం వస్తే మొక్కజొన్న పెంచే ఫార్మర్కి లాభం అవుతుంది, రైస్ పెంచే ఫార్మర్కి లాభం అవుతుంది, సోయా ఫార్మర్కి లాభం అవుతుంది. సో ఆల్రౌండ్ చాలా మంది ఓన్లీ ఎగ్ అంటే ఎగ్స్ సేల్ చేస్తున్న వాళ్ళకి కదా, వీళ్ళందరూ కూడా వెనకాల ఉంటారు, వీళ్ళందరికీ కూడా లాభంగానే ఉంటుంది. ఇంకొకటి నెంబర్ మీకు ఒక్క గుడ్డు ప్రొడక్ట్ కన్జంప్షన్ పెరుగుతా పర్ ఇయర్ 81 నుంచి 82కి వెళ్ళిందంటే 35,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇంకా బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ అంటే ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అండి. ఎఫెక్ట్ ఆన్ ఎన్వైరన్మెంట్ ప్రొడక్షన్ మీద అది చూసారంటే ఎగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఫర్ ఆల్ అండి. అందరూ ఎఫర్ట్ చేయగలిగే అది అండ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ కూడా చాలా తక్కువ అనమాట అండి. ఏదున్నా మొక్కజొన్న వల్ల దానివల్ల ఆ ప్రొడక్షన్లో అక్కడ ఎక్కువ ప్రాబ్లం, కానీ మా ఫామ్లో ప్రాబ్లము ఆల్మోస్ట్ ఏం లేదు. అండ్ సో ఇప్పుడు అది కూడా మేము ఏంటంటే ఓవరాల్గా నెక్స్ట్ 30 yearsలో దాన్ని జీరోకి ఎలా తీసుకురావాలని వీ హ్యావ్ స్టార్టెడ్ అ ప్రోగ్రామ్ అట్ ఐఈసీ లెవెల్ నౌ అండ్ హౌ టు ఎడ్యుకేట్ ఫార్మర్స్. అది నెక్స్ట్ దీంట్లో సో యానిమల్ ప్రోటీన్లో చెప్పాలంటే అసలు ఏది గుడ్డు దగ్గర కూడా లేదండి. ఒక గుడ్డు అది తింటుంటే మీకు వచ్చే బలం మీరు చెప్పాను కూడా గ్లాస్ మిల్క్ అండ్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ. సో ఇందాక మీరు కంప్లీట్ చేయలేదు అది. సో మోర్ దెన్ పర్ఫెక్ట్ ప్రోటీన్ ఎందుకన్నానంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రోటీన్ అండ్ అమైనో యాసిడ్స్ అంటే మీకు యువర్ 14 other మినరల్స్ దట్ యు గెట్ వెరీ న్యాచురలీ. వైటమిన్ డి కానీ, ఈ కానీ, కే కానీ, ఏ కానీ, B12 ఇవన్నీ కూడా మనకి ఇందులో దొరుకుతాయి. ఎక్సెప్ట్ వైటమిన్ సి ఒక్కటే మీకు గుడ్లో ఉండదండి, మిగతా అన్ని. అలాగే ఈ కరోనా సమయంలో పౌల్ట్రీ రంగం ముఖ్యంగా ఎలా ఉందంటారు? ప్రస్తుతం అన్ని దేశాలు ఎలా నెగ్గుకొస్తుంది, మన తెలంగాణ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా దీనికి సంబంధించి? సో లాస్ట్ ఇయర్ 2020 Feb, March, April, May మాత్రం చాలా గట్టిగా దెబ్బ కొట్టిందండి. ఈ ఇయర్ కూడా లాక్డౌన్ పీరియడ్లో కొంచెం దెబ్బ కొట్టింది. బట్ జనరలీ చెప్పాలంటే ఓవరాల్ కన్సంప్షన్ ఇస్ డెఫినెట్లీ పికింగ్ అప్ అండి. ఎగ్స్ అయితే బాగా పెరిగింది, చికెన్ కూడా పెరుగుతుంది. ఫార్చునేట్ ఏంటంటే ఈ అప్స్ అండ్ డౌన్స్లో చిన్నోళ్ళు నలిగిపోతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు సర్వైవ్ దట్. ఎందుకంటే వెన్ 100 rupees ప్రొడక్షన్ కాస్ట్ 40 rupeesకి అమ్ముతుంటుంటే వాళ్ళకి అది తట్టుకునే కెపాసిటీ లేదు. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ క్రైసిస్ వచ్చినప్పుడల్లా పెద్దోళ్ళు స్ట్రాంగ్ అయిపోతున్నారు, చిన్నోళ్ళు వీక్ అయిపోతున్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఎస్పెషలీ ఈస్ బిన్ వన్ ఆఫ్ ది మోస్ట్ సపోర్టివ్. మొక్కజొన్న టైంకి మంచి ప్రైస్కి ఇస్తాం అట్లాంటి రెగ్యులర్గా సీఎం గారు ఇవన్నీ అనౌన్స్ చేస్తున్నారండి. సో అండ్ జనరల్గా కూడా ఆయన దగ్గరికి వెళ్తే బాగానే స్పందిస్తూ ఉంటారండి. ఆఫ్ ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఏమంటారు ప్రొయాక్టివ్ ఆన్ దిస్. నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే మిడ్ డే మీల్ పెంచి కొంచెం దాన్ని ఎక్కువ చేస్తే కనుక మనం వీ షుడ్ బి ఇన్ ద లీడింగ్ ఇన్ దట్, సో దట్ మన పిల్లలు ఫ్యూచర్ జనరేషన్ ఇంకా డెఫినెట్గా బాగుంటారని. బట్ సో ఓవరాల్గా గవర్నమెంట్ దేర్ ఆర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి చాలాని, విచ్ ఇస్ నాట్ తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ కాదు, ఆల్ ఇండియా అన్ని గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కలిపి దే హ్యావ్ టు వర్క్ ఆన్ సర్టన్ స్ట్రక్చరల్ ఇష్యూస్. ఫండింగ్లో కానీ అంటే ఎగ్స్ ఉత్పత్తిలో మనం ఎన్నో స్థానంలో ఉన్నాము, అలాగే వినియోగంలో ఏ ప్లేస్? సో అఫీషియల్గా ఎగ్ ప్రొడక్షన్ 3rd అండి, బట్ నా ప్రకారం వీఆర్ ఆల్రెడీ నెంబర్ 2. వీ షుడ్ బి నెంబర్ 2. సో బట్ ఐ థింక్ దట్ ఈస్ ఓన్లీ అబౌట్ స్టాటిస్టిక్స్ గెటింగ్ అప్డేటెడ్ అండ్ ఆల్ దట్. బట్ ఇఫ్ నాట్ దిస్ ఇయర్, నెక్స్ట్ 2 yearsలో విల్ బి నెంబర్ 2 ఫర్ షూర్. బట్ దర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ చైనా అండ్ అస్. చైనా ఏంటంటే రోజుకి 120 కోట్లు గుడ్లు అండి, మనం 27-28 కోట్ల గుడ్లలో ఉన్నాం. సో మనకి చైనాకి చాలా గ్యాప్ ఉంది, నెంబర్ 1కి నెంబర్ 2కి. అంటే మనం ఆ ప్లేస్ కూడా తొందరలోనే వెళ్తామని ఒక 20 years పడుతుంది, 20-25 years పడుతుంది అది. బట్ దట్స్ గుడ్ గ్రోత్ ఫర్ ద ఇండస్ట్రీ. సో కన్జంప్షన్లో చూసారంటే మనం అంటే లేటెస్ట్ ర్యాంకింగ్ నాకు తెలియదు, 3-4 years బ్యాక్ ర్యాంకింగ్ మనం 114 అండి వరల్డ్లో పర్ క్యాపిటా కన్జంప్షన్లో చూసామంటే. చాలా వెనకాల. సో మీరు దాంతోపాటు చూసారంటే మన పిల్లలు స్టంటెడ్ గ్రోత్లు చూస్తే కూడా మనం 115. సో దట్స్ ఆల్మోస్ట్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్. సో మీరు చూసారంటే బెస్ట్ కంట్రీస్ దట్ ఆర్ నాట్ పిల్లలు ఆర్ నాట్ హ్యావింగ్ దీస్ ప్రాబ్లమ్స్ చూసారంటే జపాన్, యూరోప్. జపాన్ చూసారనుకోండి, జాపనీస్ చిల్డ్రన్ ఆర్
ద హెల్దియెస్ట్ చాలా హెల్దీగా ఉంటారు. బికాస్ దే ఈట్ ఆల్మోస్ట్ ఎగ్ ఎ డే. ఆల్మోస్ట్ కంపల్సరీగా రోజుకు గుడ్డు తింటారండి. మెక్సికో ఇస్ ద హైయెస్ట్ అట్ 380 eggs. ఓకే. సో అండ్ మోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా దే ఈట్ 300+ eggs అండి. అన్ని వాళ్ళు ఎవ్రీ బ్రేక్ఫాస్ట్ లో వాటిలలో అంతా కూడా ఎగ్ ఫస్ట్ వాళ్ళ డేనే ఎగ్ తో స్టార్ట్ అవుతా ఉంటుంది. జాపనీస్ వాళ్ళతో అన్నిట్లో అండి వాళ్ళు. ఇప్పుడు మనం రసం అన్నం ఎలా తింటామో అన్నం రసం కలుపుకుంటాం, వాళ్ళు గుడ్డు మీద అన్న హాట్ రైస్ మీద పచ్చిగుడ్డు పగలు కొట్టేసి మిక్స్ చేసుకుని తినేస్తారండి. సో దట్ ఈస్ ద స్టేపుల్ ఇదన్నమాట. అండ్ దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దోస్ ఎగ్స్, ఆ క్వాలిటీ అవన్నీ చాలా. ఓకే. అలాగే ఎగ్స్ ధర కావచ్చు, మీట్ చికెన్ కావచ్చు, ఇవన్నీ కూడా ధరలు పెరిగాయని తెలుస్తుంది కదా, అంటే రీజన్స్ ఏంటంటారు? అలాగే అందరికీ అందుబాటులోకి రావాలని ఎలాంటి ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉంటుందంటారు? సో మెయిన్ ఏంటంటే మాకు 70-80% ఆఫ్ మా కాస్ట్ ఫీడ్ అండి. సో ఫుడ్ దానికి పెట్టాల్సిన ఫుడ్. సో అది చూసారంటే మాకు లాస్ట్ ఇయర్ అండి మార్చ్లో 40,000 కూడా లేదండి, 37 కూడా లేదు, ఇంకా తక్కువ ఉండింది. 33 నుంచి 37 మధ్యలో ఉన్న సోయా 110,000కి వెళ్ళిందండి. సో 3 times పెరిగిపోయింది. 3 times పెరిగింది. మొక్కజొన్న 14 అలా దొరికేది, ఇప్పుడు మళ్ళీ 22-25 దాటేస్తుందండి. సో ఈ దీనివల్ల మాకు కాస్ట్ బాగా పెరిగిపోయింది. అండ్ దెన్ ఇదిగో లాక్డౌన్ వచ్చినప్పుడల్లా వాళ్ళు దెబ్బతిన్నారండి. సో దే లాస్ట్ లాట్ ఆఫ్ మనీ. సో ఇన్ సమ్ వే దే హ్యావ్ టు మేకప్, ఎందుకంటే వాళ్ళు బ్యాంకులకి అప్పులు తీర్చుకోవాలి, అన్నీ చేయాలి. సో దీనివల్ల కాస్ట్ పెరిగిందండి. అండ్ అన్ఫార్చునేట్లీ అది ఇట్ ఈస్ దేర్. కానీ నీకు ఇంకో విధంగా చెప్పాలంటే ఒక్కోసారి మన ఉల్లిపాయకి 250 రూపాయలు కడతానికి రెడీ అయినప్పుడు మీరు కేజీ గుడ్లు మీకు ఎంత అవుతుంది మీరు చూసారంటే మీకు ఇంకా 100 రూపాయలు తక్కువ అండి. 100 కూడా అంటే మంచి ప్రైస్ ఉంటే 100 రూపాయలు వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే యావరేజ్గా మీకు 75-80 రూపీస్ అలాగ ఉంటుందండి కేజీ. గుడ్డు నెంబర్ కౌంట్ చేస్తున్నారు కానీ మీరు కేజీ ప్రకారం కౌంట్ చేస్తే ఇట్ ఇస్ స్టిల్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ అండ్ బెస్టెస్ట్. అండ్ ఎస్పెషలీ దాని ఎఫెక్ట్కి మీకు అదే చెప్తున్నా కదా, ఒక గ్లాస్ మిల్క్ అన్నారనుకోండి, మీరు 60 రూపాయలు తీసుకున్నా మీకు అది 15 రూపాయలు ఎంత అవుతుంది, మీ గుడ్డు ఎంత అవుతుంది, 4 రూపాయలు అవుతుంది ఫర్ ద సేమ్ ఇంపాక్ట్. అండ్ ఈజీగా తింటాం, ఇట్ ఈస్ ఈజీ టు కన్జ్యూమ్. అండ్ యాజ్ ఐ సెడ్ ద డైజెస్టిబిలిటీ, బెస్ట్ డైజెస్టిబిలిటీ అగైన్ ఆఫ్ ఆల్ ఫుడ్స్ అగైన్ ఇస్ ఎగ్ అండ్ దట్ ఈస్ ఆల్సో రికగ్నైజ్డ్ అట్ ద మోస్ట్ హైయెస్ట్ డైజెస్టిబిలిటీ అండ్ డెన్సిటీ. సో అట్లా చూసారు అనుకోండి, ఇట్ ఇస్ రియలీ నాట్ వెరీ ప్రైసీ. ఈవెన్ అట్ నన్ను అడిగారంటే 120-130 రూపీస్ కేజీ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెన్సివ్ ఫర్ పీపుల్. సో యా, ఐ థింక్ ఎక్కడో మా ఇండస్ట్రీ వీఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ కమ్యూనికేటింగ్ దట్ వెరీ వెల్. లేదు అంటే జనాలకు కూడా తెలుస్తుంది, ఎప్పుడైతే తెలుస్తుందో ఇవన్నీ కూడా, అంటే ఇది వేరే వాటికి పెట్టే బదులు మనం దీన్ని తీసుకోవచ్చు అని అనిపించినప్పుడు వాళ్ళు ఇది పెద్ద ఎక్కువ అని ఏం అనిపించదు. అలాగే కరోనా సమయంలో జనాలకు చాలా ఆహార అలవాట్లు చేంజ్ అయిపోయాయి, అలా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. సో ఈ టైంలో ఎగ్స్ ఎలా ఉండింది, ఎగ్స్ వినియోగం ఎలా ఉండింది, ఎగ్స్ కానీ చికెన్ కానీ ఆ టైంలో? సో ఇనీషియల్ ఫియర్ వెళ్ళిపోయిన తర్వాత అండి, ఫియర్ కూడా ఎగ్స్ గురించి కాదు, ఈ వాట్సాప్లో అది ఏంటంటే చికెన్ వల్ల వస్తుంది, బర్డ్స్ వల్ల వస్తుంది అని చెప్పి కొంతమంది వెరీ స్టార్టింగ్లో అండ్ మాకు ఎవ్రీ టైమ్ ఏదైనా కొంచెం వచ్చిందంటే మాకు వీ హ్యావ్ టు డీల్ విత్ దిస్. కొంతమంది దే బికమ్ వెరీ యాక్టివ్ ఇన్ స్ప్రెడింగ్ దిస్ ఫాల్స్ న్యూస్. ఎస్పెషలీ వాట్సాప్ ఇస్ బికమ్ వెరీ డిఫికల్ట్ అండి. ఫేస్బుక్ ట్విట్టర్ అంటే మనం అట్లీస్ట్ ట్రేస్ చేయొచ్చు ఎవరు చేస్తున్నారు అన్నది, వాట్సాప్ అది. సో అది తగ్గిన తర్వాత అండి, ఎప్పుడైతే ఒక 1-2 నెలలు అయ్యిందో గవర్నమెంట్ కూడా ప్రోటీన్ ఎక్కువ తినండి అన్నీ పుష్ చేస్తాం మొదలెట్టారు, డిమాండ్ బాగుందండి. ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ టిపికల్గా మాకు ఈ టైంలో ఎగ్ ప్రైస్ బాగా పడిపోద్దండి, ఇవి పడలేదు అసలు ఈ ఇయర్. సో దట్ ఈస్ సూచన ఏంటంటే డిమాండ్ బాగుంది, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు మార్కెట్లో కొనే గుడ్ ఏది కూడా ఇట్స్ ఫ్రాంక్లీ దానికి మిల్క్కి తేడా ఏం లేదు, బికాస్ దర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఇట్. మీకు 99.5% ఆఫ్ ద గుడ్స్ మీకు మార్కెట్లో దొరికాయి, దాంట్లో ఫర్టిలైజ్డ్ కాదండి, లైఫ్ ఉండదు దాంట్లో. ఇట్స్ జస్ట్ లైక్ మిల్క్, అది ఇట్స్ ఓన్లీ ఫుడ్. సో దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఇట్. కొన్ని ఆ 0.5% ఏదైతే అంటున్నామో అది ఉన్నా కూడా అవి ఎక్కడైతే బ్రీడర్ ఫామ్ ఉందో అక్కడే అమ్మేస్తారండి. ఎందుకంటే దానికి అంత షెల్ఫ్ లైఫ్ ఉండదు, అది ఎక్కువ మా దగ్గర ఉన్న లేబరు వాళ్ళ చుట్టాలు వాళ్ళే కొనేసుకుని ఆ ఊరు చుట్టుపక్కల అక్కడే అమ్ముడిపోతాయండి ఎక్కువ అది. సో దానివల్ల దట్స్ నో లైఫ్ ఇన్ దట్ ఆల్సో. సో మీకు 99.5% దొరికే గుడ్లన్నీ కూడా
గాంధీజీ గారు అన్నట్టు దానికి మిల్క్కి తేడా ఏముంది, ఇట్స్ ఆల్సో ఫుడ్ ఓన్లీ అని చెప్పి. సో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నది కూడా యాక్చువల్లీ ఇట్ ఇస్ నా ప్రకారం రెలవెంట్ కాదు లాజికలీ. పౌల్ట్రీ రంగం కూడా చాలా దెబ్బతింది అని చెప్పేసి మీరు ఇంతకు ముందు అన్నారు. దానికి సంబంధించి అంటే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు? అంటే మేము ఇప్పుడు ఈ 2-3 yearsలో ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈ రూమర్స్ వస్తున్నప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఒకటి, మెయిన్ అది ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలండి. మాకు లాస్ట్ టైం ఏమైందంటే, అండ్ క్రిటిసైజ్ చేస్తాం చాలా ఈజీ, నేను ఐ రికగ్నైజ్ దట్, నేను అందరికీ పేర్లు పెడతాను, చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ని కానీ అందరినీ క్రిటిసైజ్ చేస్తాం ఈజీ అండి. కానీ నేను అంటుందంటే ఐ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ దే హ్యావ్, బికాజ్ కోవిడ్ జనాలు పోతున్నారు, అది పోల్ట్రీ గురించి వరి అవుతాం, ఇట్స్ నాట్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఆన్ దెమ్. కానీ నేను నా రికమెండేషన్ ఏంటంటే ఒక స్ట్రక్చర్ పెట్టండి సార్. నెక్స్ట్ టైం అవుతున్నప్పుడు ముందు చూసుకుని టక్కన వెంటనే రియాక్ట్ అయ్యారంటే దాన్ని యూ హ్యావ్ టు నిప్ ఇట్ ఎట్ ద బడ్. 1 month తర్వాత రియాక్ట్ చేస్తే డ్యామేజ్ ఆల్రెడీ అయిపోతుంది, ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోతుంది. సో అక్కడ క్విక్గా ఏంటంటే డిపార్ట్మెంట్లో పాలసీస్ అది పెట్టుకుని మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రిపరేషన్ అన్నది ఇప్పటి నుంచి ఉండాలండి, తప్పదు. ఎందుకంటే డే అండ్ ఏజ్ అలాగే అయిపోయింది, సోషల్ మీడియా కానీ ఇప్పుడు న్యూస్ స్ప్రెడ్డింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఢిల్లీ రైట్స్ బెంగళూరులో అయ్యింది, అయ్యే ఆపలేకపోయారంటే గవర్నమెంట్ మా కోడ్ బిజినెస్ ఏముందండి. సో బట్ యూ సీ హౌ డేంజరస్ ఇట్ ఈస్ బికమింగ్. సో మేము అనేది అంటే క్రైసిస్ కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నది ఒకటి ఉండాలి. రెండోది ఇదండి, ఇప్పుడు మొన్న ఇప్పుడు సోయా ఉంది, మన దేశంలో లేదు, అవైలబిలిటీ లేదు. సో అట్లాంటప్పుడు అది రికగ్నైజ్ చేసి రియాక్ట్ అవుతానికి ఆల్మోస్ట్ 4 నుంచి 6 నెలలు పట్టిందండి గవర్నమెంట్కి. అల్టిమేట్గా ఇచ్చారు పర్మిషన్ మమ్మల్ని ఇంపోర్ట్ చేసుకుంటానికి ఇదండి. కానీ ఇన్ ఫ్యూచర్ అది ఏంటంటే నేను ట్రిగర్స్ అన్నవి ఉండాలంటున్నాను. మీరు 40,000, 50,000, 60,000 దాటింది ఏదో ఒకటి. నేను అంటుంది ఏంటంటే చూసుకుని మన ఫార్మర్స్కి మోసం అవ్వకూడదు. మనం మొక్కజొన్న ఫార్మర్స్ కానీ సోయా ఫార్మర్స్ కానీ వాళ్ళకేమీ మోసం అవ్వకూడదండి, నేను అదేం అంటలేదు. కానీ ఒక పాయింట్లో మీరు పెట్టాలి కదా, ఏంటంటే అది ఎందుకంటే ఇప్పుడు ఆ ₹1,00,000 ఫార్మర్కి వెళ్ళలేదండి, మధ్యలో ఉన్నాడు మ్యానిపులేట్ చేస్తున్నాడుకి వెళ్ళింది అది. సో గవర్నమెంట్ అంటుంది ఏంటో ట్రిగర్ పాయింట్స్ పెట్టండి సార్, నెక్స్ట్ టైం మీరు ఎవ్రీ ఇయర్ మీరు రివైజ్ చేసుకోండి అది. కానీ 50 దాటిన వెంటనే పర్మిషన్ ఆటోమేటిక్ అవుతాం, ఏదో మీరు ట్రిగర్ పాయింట్ పెట్టారంటే మార్కెట్ కంట్రోల్ అవుతుంది, తెచ్చుకోగలుగుతాం మీకు ఈజీగా ఉంటుంది. సో అదేంటంటే ఈ క్రైసిస్ రాకుండా ఉంటాయి. అండ్ రెండోదేమో చిన్న ఫార్మర్స్ కూడా అంటే అగైన్ మా రికమెండేషన్ ఏంటంటే సబ్సిడీలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అన్నది కాదు, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయండి. కొంచెం మీరు ఇప్పుడు అప్పులు ఉన్నాయండి, 6 సంవత్సరాలు ఇస్తారు, అదే అమెరికాలోనే ఫామ్ పెట్టుకుంటే 15 సంవత్సరాలు ఇస్తారు. సో హ్యాపీగా సెటిల్ అయిపోతారు. అది కదా మెయిన్. ఇప్పుడు మన ఫార్మర్ ఏమవుతుందంటే ఈ ఒక్కదాని వల్ల దగ్గర 50 నుంచి 60 పైసలు మన ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుందండి ఫార్మర్కి. సో అది కన్జ్యూమర్స్ పే చేస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఈ చేంజెస్ ప్రభుత్వం తరఫు నుంచి ఉంటే మాట్లాడుతున్నాండి అదే ఇప్పుడు. సో దే ఆర్ నౌ లిసనింగ్. మొన్న మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ వచ్చారు, పురుషోత్తమ రూపాల గారు వచ్చారు, చెప్తే ఆయన అదే అన్నారు, సురేష్ నువ్వు ఒక్కొక్క పాయింట్ సపరేట్గా నాకు నోట్ పంపించు, అన్ని కలిపి పంపించుకో, అన్ని ఇదవుతాయి, నాకు ఒక్కొక్క పాయింట్ సపరేట్గా పంపించు, నేను ఢిల్లీ వచ్చి కలువు, నేను ఫైట్ చేస్తాను దీనికోసం అని చెప్పారు ఆయన. ఐ థింక్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అలా చాలా ఇదిగా ఉందండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా, ఎందుకంటే వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు ఏంటంటే గుడ్డు వల్ల నేషనల్ హెల్త్కి ఎంత ఇంపార్టెంట్. సో చైనా వాళ్ళు అన్నారండి, మా ఎగ్ కన్జంప్షన్ చూడండి, మా ఒలింపిక్ మెడల్స్ చూడండి, 2 కలిసి వెళ్తూ ఉంటాయని చెప్పారు వాళ్ళు. నేను కూడా ఆలోచించలేదు ఎప్పుడు అది. సో దట్స్ హౌ ఇంపార్టెంట్. వాళ్ళు అంటుంది ఏంటంటే బేసిక్ హెల్త్ కోసం ఎగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళు చెప్పిందని కాకపోయినా కూడా నిజానికి కూడా ఇప్పుడు కాబోయే అమ్మ తల్లి కావచ్చు, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఈ పౌష్టికాహార లోపం అనేది లేకుండా ఉంటే వాళ్ళు హెల్తీగా పెరుగుతారు, లైఫ్ అంతా కూడా బాగుంటుంది. వాళ్ళు మెడల్స్తో అందుకే కంపేర్ చేసి ఉంటారు. అంటే వాళ్ళకి అలాంటి లోపాలు ఏమి ఉండనప్పుడు వాళ్ళు ఫిక్స్ చేశారండి. వాళ్ళు 300 గుడ్లకు వచ్చారండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఒకప్పుడు మనం 25 years బ్యాక్ దే వర్ ప్రాబబ్లీ అట్ 50-55 eggs అండి, మేబీ 70 eggs, బట్ నౌ దే హావ్ కమ్ టు 300 అండ్ ఇంకా పెరుగుతుందండి. దే ఆర్ యాడింగ్, కాన్షియస్ పెరుగుతుంది, వాళ్ళు మస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి అలా పెరుగుతుంది. అలాగే ఇప్పుడు నిజానికి మనకు అవసరం లేకపోయినా కూడా మీకు ఎగ్తో చేసిన ఏ డిష్ అంటే చాలా ఇష్టమైంది ఏది ఉంటుంది? సో అఫ్కోర్స్ ఆమ్లెట్, రకరకాల ఆమ్లెట్లు డెఫినెట్గా ఇదండి. అండ్ ఇప్పుడు యూఎస్లో ఏంటంటే ఇప్పుడు అసలు ఎగ్ వైట్తో చపాతీలు లాంచ్ చేశారండి. ఇంకా సో అది వెళ్ళినప్పుడు ట్రై చేయాలి అది. సో ఇంక చపాతీ పని లేదనమాట, అది దాంట్లోనే మీరు రోల్ చేసేసుకుని. ఎగ్ వైట్స్ తెలుసు నాకు, అంటే అక్కడ ఏంటంటే ఓన్లీ ఎగ్ వైట్స్ ఉంటాయి. కానీ వీళ్ళు ఏంటంటే ఒక మేడ్ అ ప్రోడక్ట్. ఇప్పుడు మీరు
సూపర్ మార్కెట్లో దొరుకుతున్నది తెచ్చేసుకుని మీరు ర్యాప్లా వాడేసుకోవచ్చు దాంట్లో. ఓకే. సో దాట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. మేము కూడా ఏంటంటే వీఆర్ ఇప్పుడు యాక్చువల్లీ నిన్న కూడా ఫస్ట్ టెస్ట్ చేసాం, గుడ్లతో చిప్స్ చేద్దామని, పొటాటో చిప్స్ లాగా గుడ్లతోటి చేసి, సో ప్రోటీన్ ఈచ్ చిప్ తోటి పిల్లలకి 40% ప్రోటీన్, కార్బ్స్ తగ్గించేయాలని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే బాగా ఎంటీ క్యాలరీస్ వెళ్తున్నాడు. పొటాటో చిప్స్ ఏంటంటే మీరు చీపెస్ట్ ఆయిల్, చీపెస్ట్ ఇంగ్రీడియంట్స్ దాన్ని నిండాను. సో దానివల్ల ఏంటంటే పిల్లలకి లావ్ అవుతున్నారు కానీ మీకు హైట్ కూడా అది పెరుగుతుంది చూడండి, నానా రకాల ఇష్యూస్ వస్తున్నాయండి. సో అదేంటంటే మేము వి సీ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. ఇనిషియల్ ప్రోడక్ట్ టెస్టింగ్ చేసామంటే చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. సో దాన్ని చేసి ఈ ఇయర్ లాంచ్ చేద్దామండి డెఫినెట్గా అది. సో మన ఎగ్ పుడింగ్, కస్టర్డ్ బాగా ఇష్టం అండి నాకు, అదొకటి. కానీ దాంట్లో షుగర్ ఎలా మానేయాలన్నా చూడాలి. అదర్వైజ్ ఐ లవ్ ఈటింగ్ దట్. ఎప్పుడు మా అమ్మ చిన్నప్పటి నుంచి 2 ప్లేట్లు చేసేదండి, పెద్ద ప్లేట్లు, ఒకటి నాకు ఒకటి మిగతా వాళ్ళందరికీ అనమాట ఇంట్లో. అంత ఇష్టం అనమాట, సెపరేట్ గా ఒక ప్లేట్ ఉంటుంది. నేను ఇది తినేసేటప్పుడు అది అవ్వకపోతే అది కూడా అయిపోద్ది. ఓకే. సో చిన్నప్పటి నుంచి అదొకటి బాగా ఇష్టం అండి, మా అమ్మ చేసేది. అమ్మ చేసిన డిష్ అలా కంటిన్యూ అవుతుందా ఇప్పటికి కూడా? ఇప్పటికేనండి. ఆవిడ నన్ను టెంప్ట్ చేయాలన్నప్పుడల్లా చేసి పంపించేస్తా ఉంటారు. అంతే. మా మేనమామ ఉంటాడు, ఫస్ట్ స్పూనే నేను తినేదండి, మిగతాదంతా దానికి అది వెళ్ళిపోద్దండి. చాలా మంది ఎగ్ నాన్ వెజ్ అంటుంటారు, వెజ్ అంటుంటారు. మీరు ఇంతకుముందు చెప్పారు కానీ క్లియర్గా ఫైనల్గా ఎగ్ నాన్ వెజ్ కిందకి వస్తుందా, వెజ్ కిందకి వస్తుంది అంటారా? అంటే ఇప్పుడు గాంధీ గారు అన్నట్టు, లేకపోతే రజనీష్ గారు అన్నట్టు, రజనీష్ గారు కూడా ఒక ఉంది, నేనైతే వెజ్ కిందకే తీసుకుంటాను ఎగ్. సో మీరు ఇఫ్ మిల్క్ ఈజ్ వెజిటేరియన్ దెన్ దెర్ ఇస్ నో రీజన్ వై ఎగ్ ఈజ్ నాట్ వెజిటేరియన్, రైట్? డైట్ కూడా చూసారంటే కోడికి మొత్తం వెజిటేరియన్ డైట్ ఇస్తారండి. సో మొక్కజొన్న, సోయా అన్ని ఇవే, తౌడు, రైస్ బ్రాన్, ఆయిల్ తీసేసిన మిగిలిన తౌడు, ఇవే ఉంటాయండి. సో దెర్ ఇస్ నో యానిమల్ ప్రోడక్ట్ ఇన్ ద డైట్ కూడా. సో నార్మల్గా, లాజికల్గా, సైంటిఫిక్గా చూస్తుంటే దే రికగ్నైజ్ ఇట్ యాజ్ వెజిటేరియన్ ఓన్లీ. సో ఇండియాలో కూడా నేను చెప్పాలంటే ఎగ్ కూడా తిన్నోళ్ళు ఉన్నారంటే ఓన్లీ 20% ఉన్నారండి. 80% ఆఫ్ ఇండియా ఆర్ నాట్ వెజిటేరియన్స్. వెజిటేరియన్స్ ఇస్ వెరీ హై. అండ్ ఇంటర్నేషనల్గా కూడా ఇప్పుడు పీపుల్ వెజిటేరియన్స్ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసేది ఏంటంటే ఎగ్ ఈస్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ ద డైట్, వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డైట్ అనమాట. సో దే రికమెండ్ పీపుల్ ఈట్ లాట్ ఆఫ్ ఎగ్స్. సో సో నేనైతే ఐ విల్ సే ఇట్ ఈస్ వెజిటేరియన్ అండి. నైస్ అండి. సురేష్ గారు స్టూడియోకి వచ్చి వరల్డ్ ఎగ్ డే సందర్భంగా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అసలు ఎగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా తెలిసేలాగా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అగైన్ టీ న్యూస్కి గ్రేట్ఫుల్నెస్, ఎందుకంటే మీరు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ యూ సపోర్ట్ మీ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ దిస్. అంటే మీకు ఎంత సపోర్ట్ అవుతుందో తెలియదు కానీ చూసే వాళ్ళకి మాత్రం, అంటే ఎగ్ వల్ల కొంతమంది చేంజ్ వచ్చినా, కొంతమంది మారినా వాళ్ళ హెల్త్ పర్ఫెక్ట్ అవుతుంది. డెఫినెట్ గా చెప్పాను కానీ మీకు దీనివల్ల ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు, అన్ని రకాలుగా అందరికీ ఉపయోగపడుతుంది, అన్ని రకాలుగా ఉందండి. బిజినెస్ అంటే ఉద్యోగాలు పెరుగుతున్నాయి. సో ఎస్పెషలీ రూరల్లోనండి, ఎందుకంటే పోల్ట్రీ యూ క్యాన్ డూ ఇన్ సిటీస్. సో అన్ని విధాలుగా ఇది చాలా ఉపయోగం. సో అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్